అసలు మీ ఇంట్లో అద్దం ఎటువైపు పెట్టాలి గురువుగారు? ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా అయితే ఆహ్, అందరం మనకు తెలిసిందేంటంటే ఉత్తరం సైడ్. అంటే మనం ఈశాన్యం నుంచి వాయువ్యం దాకా ఎక్కడైనా సరే గాని మనం అద్దం అనేది పెట్టుకోవచ్చు. ఇది జనరల్‌గా. అయితే మనకి పాయింట్ ఏంటంటే చాలా మందికి ఇప్పుడు బెడ్‌రూమ్‌లో ఉంది. బెడ్‌రూమ్‌లో ఏంటిది వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళ రిఫ్లెక్షన్ దాంట్లో పడేటట్టు ఆ పక్కన పెట్టుకుంటారు. ఉత్తరం గాని అట్లా పెట్టినా సరే గాని కొంతమందికి ఆహ్, పడుకున్నప్పుడు వాళ్ళ రిఫ్లెక్షన్ అనేది దాంట్లో ఉంటుంది. అదేమవుతుందంటే దీర్ఘకాల వ్యాధులనేవి పిచ్చి పిచ్చి కలలు పడటం, భయపడి లేవటం ఇలాంటివి ఎందుకంటే మన రిఫ్లెక్షన్ మనం పడుకున్నప్పుడు అద్దం మనకు ముందున్నా, మన సైడ్‌కున్నా సరే గాని ఆ ఇద్దరు ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నా సరే గాని వాళ్ళలో ఏదో ఒక రకమైన గొడవలనేవి ఏదో ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఒకటి ఉత్తరం సైడ్ పెట్టినప్పటికి కూడా బెడ్‌రూమ్‌లో మీకు ఎదురుంగా అంటే మనం దాంట్లో పడేటట్టు ఉండకుండా చూసుకోవటానికి ప్రయత్నం చేయండి. లేదనుకుంటే బెడ్‌రూమ్‌లో పెట్టకపోయినా పర్లేదు. హాల్‌లో పెట్టుకున్నా పర్లేదు. ఇంకో ఆప్షన్ ఈస్ట్‌కి పెట్టొచ్చా గురువుగారు అని చెప్పి చాలా మందికి డౌట్. పెట్టొచ్చు. ఈస్ట్‌కి గూడా మనం ఏంటంటే కాకపోతే ఆగ్నేయ మూల దాకా ఎళ్ళకూడదు. అంటే ఈశాన్యం నుంచి మనం ఇక్కడ సెంటర్ పాయింట్. ఈ మధ్యలో వరకు మాత్రం ఇక్కడ గూడా మనం అద్దాన్ని పెట్టుకోవచ్చు. మరీ సౌత్‌కెళ్ళకండి. మరీ ఆగ్నేయ మూలలో పెడితే అక్కడ గూడా డబ్బులు అనవసరమైన ఖర్చులనేవి ఇంట్లో పెరిగిపోతాయి. అదొక పాయింట్. మళ్ళీ సౌత్‌కి పెట్టొచ్చా గురువుగారు అనుకుంటే, సౌత్‌కి ఎప్పుడు గాని నేను ఇంతకు ముందు గూడా చెప్పాను. పెద్దోళ్ళ ఫోటోస్ అనేయి ఎప్పుడు గాని మనకు సౌత్‌కుండాలి. ఇప్పుడు అద్దం ఏమవుతుంది? నువ్విక్కడ సౌత్‌కి బెట్టి, ఆ అద్దం ఎటు జూస్తుంది? నార్త్‌ని జూస్తుంది. కాబట్టి నీళ్ళలా ఖర్చయిపోతాయి డబ్బులు. నీకెట్లకెళ్ళొచ్చినాయో ఇప్పుడు నాకు ఇవాళ రూ. 1,00,000 వచ్చాయంటే, నీకు 2 అవర్స్‌లో నువ్వు ఏం జేసినావు అనేది గూడా తెలీదు. లేదంటే సాయంత్రం దాకా ఎక్కడికో ఎళ్ళిపోతాయి. సో, ఇలాంటి టాపిక్ మొత్తం అగ్నిశమిత్ర దగ్గరికొచ్చినప్పుడు అన్నీ కంబైన్ జేసి, ఒక మంచి మీకొక ప్యాకేజ్ లాగా మనం రెమెడీస్‌తో సహా ఇస్తాము. అది మీరు లైఫ్ టైమ్ జేసుకోవచ్చు. ఆ సక్సెస్ అనేది మీకుంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.